హలో ఎవ్రీవన్, టుడే మనం లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 189 అనేది డిస్కస్ చేద్దాం. ఏంటిదిరా అంటే రొటేట్ అరే. ఏంటిదంటే మనకు ఒక అరే ఇస్తాడు, కే వాల్యూ ఇస్తాడు. ఆ కే వాల్యూ టైమ్స్ మనం రైట్ సైడ్ రొటేట్ చేయాలి. ఎలానంటే ఇప్పుడు అరేలో ఎలా స్టోర్ అయితే ఇండెక్స్ వాల్యూస్ 0 1 2 3 4 5 6 లైక్ ఇలా స్టోర్ అవుతాయిగా. ఇప్పుడు ఏం చేయాలంటే 3 టైమ్స్ రొటేట్ చేయాలన్నమాట, లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు రైట్ సైడ్. లైక్ ఎలా అంటే 3 టైమ్స్, కాబట్టి ఈ 1 అనేది ఇక్కడ లాస్ట్కి స్టోర్ అవుతుంది, 2 3 4 ఇలా లాస్ట్ వరకు స్టోర్ అయితే మనకి ఇలా అవుట్పుట్ అనేది రావాలన్నమాట. లెఫ్ట్ నుంచి వెళ్ళి రైట్ సైడ్ రొటేట్ చేయడం. దీనికి గైస్ ఇప్పుడు మనం కోడ్లోకి మూవ్ అయితే నేను రొటేట్ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. దానిలోకి అరే ఉన్న నాకు ఏ వాల్యూని పంపిస్తున్నా, దాని అరే యొక్క లెంత్ ఫైండ్ చేస్తున్నా, అది ఎన్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నా. ఈ కే ఈక్వల్ టు కే మాడ్ ఎన్ అంటే ఏంటి అని అంటే, ఇఫ్ మనకు అరే యొక్క లెంత్ ఎంత ఉంది, 5 ఉంది, అండ్ కే వాల్యూ మనకి ఎంత ఇచ్చిండు, 5 ఇచ్చిండు అనుకోండి, ఈక్వల్ టు 0 అంటే 0 టైమ్స్ రొటేషన్, అంటే రొటేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకవేళ లెంత్ అరే యొక్క లెంత్ ఎంత ఉంది, మనకు 5 ఉంది, అండ్ మనకు రొటేషన్ 12 టైమ్స్ చేయమని అన్నాడు. 12 మాడ్ బై 5 అంటే రిమైనింగ్ మనకి ఎంత, 2 టైమ్స్, అంటే 2 టైమ్స్ రొటేట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక ఇప్పుడు ఏం చేస్తుందంటే లార్జ్ కే వాల్యూస్ని హ్యాండిల్ చేస్తుంది. అరే యొక్క లెంత్ కంటే కే వాల్యూ అనేది ఎక్కువ ఉంటే ఇది హ్యాండిల్ చేస్తుంది అనమాట, అంటే సింపుల్ టైమ్స్లో రొటేట్ అవ్వడానికి. ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఒక రికర్షన్ అంటాం అన్నదండి. ఇప్పుడు నేను రికర్షన్ కాల్ చేస్తున్నా. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, ఎంటైర్ అరేని మొత్తం రివర్స్ చేస్తున్నా, ఇలా సెండ్ చేసి n-1 అంటే n అని అంటే ఎంత మనకు లెంత్ అని, దీని టోటల్ లెంత్ వస్తుంది. బట్ అరేలో మనకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి n-1, దీని టోటల్ని మొత్తం నేను రివర్స్ చేసుకున్నా. ఇదేంటిదని అంటే మనం రివర్స్ చేయడానికి ఫంక్షన్ అనమాట. దీంట్లో నేను ఫస్ట్ అరే వాల్యూస్ని పంపిస్తున్నా, లెఫ్ట్ రైట్ పంపించి, లెఫ్ట్ లెస్ దెన్ రైట్ ఉంటేనే ఈ వైల్ కండిషన్ ట్రూ అవుతుంది అనమాట. నేను టెంప్ వేరియబుల్లో లెఫ్ట్ అనే వాల్యూని స్టోర్ చేసుకుంటున్నా, లెఫ్ట్ అనే వాల్యూలో రైట్ అనే వాల్యూని స్టోర్ చేసుకుంటా, రైట్లో ఈ లెఫ్ట్ యొక్క వాల్యూని స్టోర్ చేసుకొని నేను ఇలా స్వాప్ చేస్తూ వెళ్తున్నాను అనమాట. ఇది స్వాప్ కోసం వాడతాం, ఇలా స్వాప్ చేస్తూ వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు ఏంటిదంటే ఇది టోటల్గా ఎంటైర్గా మొత్తం రివర్స్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్ కాల్ ఏం చేస్తున్నానంటే ఓన్లీ నాకు కే వాల్యూ వరకే రొటేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు 5 6 7 మళ్ళీ 4 3 2 1 ఇలా అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే నాకు కే వాల్యూ వరకు రిటర్న్ అయింది, మిగతా కే నుంచి వెళ్ళి అటు లాస్ట్ వరకు నేను రొటేట్ చేస్తున్నా. లైక్ ఇప్పుడు మనకి ఎంత అవుతుంది, 5 6 7 1 2 3 4 మనకి ఇలా ఇప్పుడు ప్రింట్ అవుతుంది అనమాట. మనకు కావాల్సింది కూడా ఇది ఎక్కువ అవుట్పుట్ అనమాట. దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఏంటిదిరా అని అంటే ఆర్డర్ ఆఫ్ n అన్నమాట, స్పేస్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ 1. ఓకే గైస్.